ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువ లేదు. వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించిన వారు, అస్పష్టత నుంచి బయటకు వచ్చినవారు, ఊహించని వారు, తెలియని వారు, హీరోస్ కానివారు, అండర్ డాగ్స్. మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం. అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుషులే, కొంత స్థాయి వరకు సాధారణమైన వారే. కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే, మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే. ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని. మనకంటే ముందు వెళ్ళిన వారు ఏజ్, స్టేషన్, స్టాచర్, గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే, మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయనెంత సాధారణంగా తీసుకున్నా అసాధారణమైన ప్రభావానికై యూజ్ చేస్తాడు. బైబిల్లో మనం మళ్లీ మళ్లీ చూసే కథ అదే. దైవజనులు, ఆయన ప్రవక్తలు, ఆయన అపోస్తలులు అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు. దేవుడు వారి ద్వారా కార్యం చేయనంతవరకు. అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్లిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు. వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో, అర్థంతో, తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు. దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు. ఆయన మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు. నేను డేవిడ్ జెరిమియాని. జీవిత మలుపుకి స్వాగతం. మనమిప్పుడు మీలాంటి ఒకరు అనే సిరీస్లో ప్రవక్త అయిన ఏలీయా జీవితాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాం. అసాధారణమైనవి చేయడానికి దేవుణ్ణి నమ్మే సాధారణమైన ప్రజల కొరకు ఆయన చూస్తున్నాడన్నది మనం తెలుసుకుంటున్నాం. ఏలీయా అటువంటి వ్యక్తి. అయితే ఏలీయా తెలుసుకున్నది మనం కూడా తెలుసుకోవాలి. విశ్వాసము అసాధారణమైన ఫలితాలకు దారితీస్తుంది. వచనం మనకు చెప్తోంది ఏమనంటే, మనం చూడలేనిదేదో ఖచ్చితంగా ఉంటుంది అని. లోకమునకు విశ్వాసము పూర్తిగా లాజిక్ లేనిదిగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలకు ఆత్మిక జీవితపు ముఖ్యమైన ఆవరణ. విశ్వాసానికి విధేయత అవసరమని ఏలీయా తెలుసుకున్నాడు. ఏలీయా దేవునికి విధేయత చూపినప్పుడు అతడు దేవుని యొక్క శక్తిని అద్భుత విధానాల్లో అనుభవించాడు. ఈనాటి విశ్వాసపు కొలిమి అనే సందేశంలో మీరు జాయిన్ అవ్వండి. ఏలీయా దృష్టి వల్ల కాకుండా విశ్వాసం చేత ఎలా నడిచాడో మీరు కూడా తెలుసుకోండి. అలాగే నేను కూడా ఎలా అన్నది ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో తెలుసుకుందాం. జీవితపు మలుపును చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు విశ్వాసపు కొలిమి అనే సందేశాన్ని డాక్టర్ జెర్మియా మీకు అందిస్తారు. ఏలీయాకి దేవుడు కొన్ని గొప్ప అనుభవాల్ని ఇస్తున్నాడు. ఎంతమందికి తెలుసు అనుభవం అనేది బెస్ట్ టీచర్ అని? మీలో ఎంతమందికి తెలుసు? అది నిజం కాదంటారా? సమస్య ఏమిటంటే, ఒక కారణానికి అనుభవం అనేది కష్టమైన టీచర్. ముందు మీకు పాఠం తెలిసి తర్వాత పరీక్ష ఉండదు. ముందు పరీక్ష రాసి తర్వాత పాఠాన్ని పొందుతారు. ఏలియా విషయంలో అదే జరుగుతుంది. దేవుని మీద ఆధారపడమని ఆయన ఏలియాకు బోధిస్తున్నాడు, తర్వాత ఆయన నుంచి నేర్చుకోమని. అయితే పరీక్ష ముందు వస్తుంది, పాఠాలు రెండవదిగా వస్తాయి. ఇప్పుడు పాఠాలేమిటో మనకు తెలిస్తే పరీక్షకు మనం సిద్ధమవగలం. అయితే పరీక్ష వచ్చే వరకు పాఠాలేంటన్నది మనకు తెలీదు. అందుకనే కొన్నిసార్లు మన జీవితాల్లో విషయాలు ఏవైనా జరిగినప్పుడు తికమక పడతాం. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తాడన్నది మనకు తెలీదు. ఆయన మనకు పరీక్ష పెడతాడు, తర్వాత పాఠాలు వస్తాయి. పోయిన సందేశం చివరిలో ఏలియా కెరీతు వాగు వద్ద ఉండగా మనం ముగించాము. అతని పరిస్థితిలో ఉన్న వేరే ఎవరైనా దేవుణ్ణి నమ్మలేనంతగా అతడు నమ్మినట్లు ఉన్నాడు. అతడు ఒక వాగు నుంచి నీరుని త్రాగుతూ కాకోలముల ముక్కుల నుంచి తింటూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత వాగు ప్రవాహంలా మారింది. ప్రవాహం ఒక చిన్న పాయలా మారింది. ఆ పాయ ఒక చిన్న ధారగా మారింది. చివరికి ఒక ఉదయాన అక్కడ ఏమీ లేదు. వాగు ఎండిపోయే సమయానికి వచ్చినప్పుడు ఏలియా, బైబిల్ చెప్తోంది, అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. మన కథలో ఈరోజు దేవుడు ఏలీయాకు నేర్పించబోతున్నాడు మనకు కూడా విశ్వాసం గురించి కొన్ని పాఠాలను. నోట్స్ బాగా రాసుకోండి. ఇది తిన్నగా దేవుని వాక్యం నుంచే. ముందుగా మనం నేర్చుకోబోయేది ఏంటంటే, విశ్వాసమునకు కావలసినవి లాజిక్గా ఉన్నట్టు అనిపించవు. అంటే కొన్నిసార్లు విశ్వాసంతో దేవుడు మనల్ని ఏదో చేయమంటాడు, అందులో అర్థం ఉన్నట్టు కనిపించదు.
నిజమే, దేవుని ఉపదేశాలు పూర్తిగా లాజికల్గా ఉంటే విశ్వాసం అవసరమై ఉండేదే కాదు. మనమే అంతా తెలుసుకోగలిగితే విశ్వాసం అనేది అనవసరమే కదా. ఎండిన వాగు వద్ద దేవుడు ఏలియాను కలిసినప్పుడు ఆయన ప్రవక్తను కొన్ని పనులను చేయమన్నాడు, అంటే సర్ఫేస్ మీద. అది అసలు వాటిలో అర్థం అనేది ఏమాత్రం లేదు. ముందుగా ఆయన అతన్ని వెళ్ళమన్న మార్గము లాజిక్గానే అనిపించలేదు. 8 మరియు 9 వచనాలు, అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియాకు ఇలా సెలవిచ్చెను, సీదోనుకు సంబంధమైన సారేపతు అను ఊరికి వెళ్ళి అక్కడ ఉండు. కాలినడకతో 100 మైళ్ల ప్రయాణం, అది కరువు కాలంలో. రాణి అతన్ని చంపడానికి చూస్తున్నప్పుడు నిజంగా అందులో ఎలాంటి అర్థం ఉన్నట్లు లేదు. అయితే విశ్వాసంతో జీవించినప్పుడు కొన్నిసార్లు మనకు మనమే వివరించుకోలేని కొన్ని పనుల్ని చేయమని చెప్పడం జరుగుతుంది. మార్గానికి లాజిక్కే లేదు, ఆ చోటికి లాజిక్ లేనట్టుంది. మెరుగవడానికి బదులుగా హీనంగా మారింది. సీదోను గురించి మనం కావలసినంతగా తెలుసుకోవచ్చును. అతడు 1 రాజులు 16:31లో వచ్చినప్పుడు అహాబుని గురించి వచనం ఇలా చెప్తోంది, అతడు సీదోనీయులకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దేవుడు ఏలియాని ఇజ్రాయేలు నుంచి సీదోనికి పంపాడు. అది ఏమిటంటే నిజానికి యెజెబెలు మాతృదేశం. ఇప్పుడు మీరు గాని దుష్టురాలైన రాణి నుంచి దాక్కోవడానికి ప్రయత్నిస్తుంటే బహుశా మీరు ఆమె ఊరికి దాక్కోవడానికి వెళ్లాలని ఎంచుకోరు. ఆమె చుట్టాల వద్ద మీరు దాక్కోవాలనుకోరు. బయలుని పూజించిన చోటికి మీరు వెళ్లాలని అనుకోరు. అయినా దేవుడు కరెక్ట్గా ఏలియాతో అదే చెప్పాడు. మార్గంలో ఎలాంటి అర్థం లేనట్లుంది, అలాగే చోటుకు కూడా అర్థం లేనట్టుంది, అలాగే వ్యక్తికి కూడా అర్థం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ వ్యక్తి ఇల్లాజికల్గా ఉన్నాడు. 9వ వచనం, ఏలియా నువ్వు సీదోనుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నిన్ను పోషించమని సెలవిచ్చి తిని. ఇప్పుడు మీరు అది గమనించారో లేదో తెలీదు, అయితే బైబిల్ చెప్తోంది మనము విధవరాండ్రను గురించి చింతించాలని. అయితే విధవరాండ్రు మన గురించి చింతించాలన్నది ఏమైనా బైబిల్లో బోధించిందా అని నేను ఇంకా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఒక విధవరాలి వద్దకు వెళ్ళమని ఏలియాకి చెప్తున్నాడు. ఆమె ఏదో ఒక విధవరాలు కాదు, ఒక నిరుపేద వద్దకు. నిజానికి ఏలియా ఆమెను పట్టణపు ద్వారం వద్ద కలిసినప్పుడు ఆకలితో ఆమె చనిపోబోతోంది. తన చివరి భోజనాన్ని సిద్ధపరుచుకుంటోంది. ముందుగా వాగు ఎండిపోతుంది, తరువాత దేవుడు తన ప్రవక్తను చనిపోబోయే విధవరాలి వద్దకు పంపుతాడు. మన దృష్టికోణం నుంచి చూస్తే దీనిలోనూ లాజిక్ లేదు. అంటే దేవుడు అతనికి ఇచ్చినది ఒక నది కాదు, అది ఒక వాగు. దేవుడు అతనికి ఇచ్చినది ధనవంతురాలైన స్త్రీ కాదు, ఎంతో నిరుపేద ఆమె. దేవుడు అతనికిచ్చింది ఒక యూదురాలిని కాదు, అన్యులైన ఒక విధవరాలిని. కొత్త నిబంధనలో తన స్నేహితులకు బోధించేటప్పుడు యేసు ఈ విధవరాలిని గురించిన కథని ఒక ఉదాహరణగా చెప్పాడు. ఆయన తన సొంత పరిసరాల్లో బోధిస్తుండగా ఒక ప్రవక్త తన దేశంలోనే ఎందుకు గౌరవం లేకుండా ఉంటాడో వివరించడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ప్రజలకు తెలుసు యేసు ఎక్కడ పెరిగాడు. ఒకలా ఆయన్ని నమ్మారు. అయితే వాళ్ళు అదేదో పెద్ద డీల్లా అనుకోలేదు. ఏమనంటే ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడిని ఆరాధించడానికి ఆయన ఏమీ కాడను. కనుక లూకా 4వ అధ్యాయంలో మనం ఈ మాటల్ని చదవడం జరుగుతుంది. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 6 నెలలు ఆకాశము మోయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేల్లోని అనేక మంది విధవరాండ్రు ఉండినను యూదులైన విధవరాండ్ర వద్దకు ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఒక్క విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలోని ఆ కథని మీకు మళ్ళీ తాజాగా చెప్తాను. యేసు ఆ చిన్న ప్రసంగాన్ని ముగించిన తరువాత ప్రజలు దానిని విని ఎంత కోపంగా అయిపోయారంటే వాళ్ళు ఆయన్ని పర్వత శిఖరం మీద నుంచి త్రోసివేయాలనుకున్నారు. వాళ్ళకి అంత ఆగ్రహం ఎందుకు వచ్చిందంటే ఒక అన్యురాలి చేత ఏలియా చూచుకోబడ్డానికి ఇజ్రాయేలు నుంచి దేవుడు పంపించాడన్నది యేసు గుర్తు చేసినందువల్లనే. యూదులైన ప్రవక్తలందరిలోకి ప్రసిద్ధి చెందిన ఒక ప్రవక్తకు పరిచర్య చేయడానికి ఒక అన్యురాలికి దేవుడు అనుమతినిచ్చినందువల్ల. కావాలంటే మీరు లాజిక్గా లేకపోవడం గురించి మాట్లాడవచ్చును. మార్గం గందరగోళంగా ఉంది, చోటు గందరగోళంగా ఉంది, అలాగే వ్యక్తి గందరగోళంగా ఉంది. మీరే గాని ఏలియా అయితే అతనికి దేవుడిచ్చిన ఉపదేశములు ఏ మానవుని దృష్టికోణం నుంచి చూసినా అసలు ఏమైనా అర్థం ఉందా? ప్రతిదానికి అన్నట్లు అనిపించింది. దేవునితో నడిచినప్పుడు మనం నేర్చుకునే విషయాల్లో ఒకటి ఏమిటంటే, ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? మనకంటే ఆయన వేరుగా ఉంటాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తులో ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మార్క్ బెటర్సన్ రాసిన దాని నుంచి నేను ఈ మాటల్ని ఈ వారంలో చదివాను.
ఆయన ఇలా అన్నారు, విశ్వాసానికి అర్థం ఉండదు, అద్భుతాలను చేస్తుంది అని. మన పంచేంద్రియాలను దాటి జీవించడమే విశ్వాసము. మనం చూడని దాన్ని నిశ్చయితే అది. మన 5 ఇంద్రియాలు చూడలేని లేదా నిశ్చయించలేని దాన్ని ఊహించడమే విశ్వాసము యొక్క ఒక పరిమాణము. అది అదనంగా తెలుసుకునే దృష్టికోణము. అందుకనే ఎక్కువగా విశ్వాసానికి వాస్తవంతో టచ్ లేదన్నట్టుగా అనిపిస్తుంది. దేవుడు ఏలియాని ఏం చేయమని ఉపదేశించాడో అలానే మీరు చెయ్యాలని మీకు చెప్పడాన్ని ఒక్కసారి మీరు ఊహించుకోగలరా? విశ్వాసమునకు కావలసినవి ఇల్లాజికల్గా అనిపించవచ్చును. విశ్వాసమునకు స్పందన మాత్రం వెంటనే ఉండాలి. 10వ వచనం చెప్తుంది, అందుకతడు లేచి సారేపతునకు పోయి. అతను ఇలా అంటున్న రికార్డు ఏమీ లేదు. దేవా, నువ్వు నాకు ఇదంతా కొంచెం వివరించి చెప్పగలవా? అంటే మనం కొన్ని రోజులు కూర్చుని మాట్లాడుకుని దీని గురించి అంతా సరిచేసుకుందామా? ఎందుకంటే మీకు నమ్మిక ఇస్తాను. దాన్ని చదువుతుండగా అందులో దేనికి అర్థం లేనట్టు అనిపించింది. ఏమనంటే దేవుడు అటువంటిది ఏదైనా చేస్తాడని. అది ప్రవక్తకి అంతగా అర్థం ఉన్నట్టు అనిపించడం లేదు. అయితే వచనం చెప్తోంది, దేవుడు అలా సెలవిచ్చిన వెంటనే ఏలియా వెళ్ళాడు అని. అతడు వెంటనే సారేపతుకు వెళ్ళాడు. వేరుగా చెప్పాలంటే దేవుడు ఈరోజు చేయమని చెప్పింది చేయడానికి అతడు రేపటి వరకు ఆగలేదు. నేను ఇది మీకు గతంలో చెప్పాను. ఈరోజు అన్నది దేవుని వాక్యము, రేపు అన్నది సాతాను మాట అని. దేవుని ఆజ్ఞ మరియు మన విధేయతకు మధ్యన ఉన్నది సాతాను వేస్ట్ ల్యాండ్. దేవుడు మనల్ని చేయమని చెప్పింది విన్నప్పుడు ఇలా అనాలి, ఈరోజే చేస్తాను. మనం కానీ అలా అనుకుంటే రేపు అనేది మన చెవుల్లో మ్రోగడం వింటాం, బహుశా చనిపోయేంత వరకు కూడా. దీని గురించి కీర్తనకారుడు చెప్పింది నాకు ఇష్టం. ఇలా చెప్పాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. దేవుడు మాట్లాడినప్పుడు మనం కదులుతాం. అది మనకు లాజికల్గా అనిపించకపోవచ్చు, కానీ దేవుడు నేను మనకు తెలిస్తే చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు మార్గంలో ఎక్కడో తెలుసుకుంటామని, లేదా దేవుడు మనకు చెప్తాడు అని, లేదా మనకు వివరిస్తాడని. దాని గురించి పరమలో మాట్లాడతాను. కనుక విశ్వాసమునకు కావలసినవి లాజికల్గా ఉన్నట్టు అనిపించవు. ఏలియా తెలుసుకుంటున్నది అదే. అయితే విశ్వాసమునకు స్పందన ఏది ఏమైనా వెంటనే ఉండవలసిందే. విశ్వాసపు ఫలితము బోధించేదిలా ఉంటుంది. 10వ వచనంలో ఏం జరుగుతుందో గమనించండి. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని నీ చేత్తో తీసుకురమ్మని చెప్పాను. కొన్ని రోజుల ముందు దేవుడు వాగ్దానం చేసినట్లుగా అక్కడ గవిని వద్ద ఏలియా ఒక విధవరాల్ని చూస్తాడు. ప్రవక్త దేవుడు అతన్ని కలవమన్నది ఆ విధవరాలనేనా కాదా అన్నది పరీక్షిస్తున్నట్టుగా ఉంది. బహుశా అతను అనుకుంటున్నాడు, నేను ఈ విధవరాల్ని చూసినప్పుడు నాకు త్రాగడానికి నీళ్లు కావాలని ఆమెను అడుగుతాను. ఒకవేళ ఆమె నీళ్ళని తెచ్చిస్తే తినడానికి ఏమైనా అడుగుతాను. ఆ రెండూగానే జరిగితే నేను సరైన వ్యక్తినే కలిశానని నాకు తెలుస్తుంది. అతనేమీ ఎక్కువగా అడగలేదు. అయితే అతను అడిగింది మాత్రం ఆ స్త్రీకి చాలా ఎక్కువే. ఇప్పుడు 12వ వచనాన్ని చూడండి. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు అలాగే బుడ్డిలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవే కాని అప్పమొకటేనను లేదు. మేం చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అని చెప్పింది. నేనే గాని ఏలియా అయితే ఇలా ఆలోచిస్తాను, నన్ను పంపింది దీని కొరకేనా అని. కేరీతు వద్ద కంటే కనీసం కొంచెం ఎక్కువ ఏర్పాట్లు చేయబడి ఉంటాయని ఎదురు చూస్తూ అతడు సారేపతుకు వెళ్ళాడు. చివరికి అతడు కెరీతు వద్ద పొందినది కూడా పొందనట్లుగా ఉంది. అతడు దాహంతో చనిపోకపోవచ్చును, కానీ ఆకలితో చనిపోతాడేమో అన్నట్టుగా కనిపించింది. అయినా ఏలియా విధవరాలి పట్ల విశ్వాసంతో స్పందించాడు. దేవుని మాటను నమ్మాడతడు. అతడు భయంకరమైన పరిస్థితుల్ని దాటి దేవుని వాగ్దానాల్ని చూశాడు. విధవరాలి వద్ద కష్టం మీద వెలిగించడానికి 2 పుల్లలే ఉన్నా ఏలియా భోజనం కొరకు ఆర్డర్ వేశాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా వద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఏలియా విశ్వాసము కల మనిషి. ఇప్పుడతడు ఆ విధవరాలిని విశ్వాసంగా ఉండడానికి సవాలు చేస్తున్నాడు. నిజానికి అలాగే అయినదని వచనము చెబుతోంది. 15వ వచనం, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసెను. ఈ విధవరాలు స్పందించిన తీరు, ఆమె చేసిన దానిలో మనం మన జీవితాలకు బోధనను పొందగలము. ఈ విధవరాల నుంచి మనం తెలుసుకునేది ఇదే. దీనంతటినీ చూసిన తర్వాత మన సంపదలను ఎలా పొందాలో నేర్చుకుంటాము.
మనం ఈ విధవరాల్ని ముందుగా చూసినప్పుడు ఏలియా పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆమె వద్ద ఉన్నదానిని పట్టుకుని ఉంది. ఆమె అంటుంది, ఇదే నా భోజనం, నాకు నా బిడ్డకు అప్పము అని. తరువాత ఆమెను చూసినప్పుడు ఆమె చేతులు తెరచి ఉండి ఏలియా వద్దకు తెస్తూ ఇలా అంటుంది, ఇదిగో ఏలియా, ఇది నీ కొరకు. ఈ స్త్రీ జీవితంలోని అంతటి మార్పుని ఎలా వివరించగలము? ఆమె హృదయంలోని, ఆమె ప్రవర్తనలోని మార్పుని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ సంపదను ఎలా పొందాలో మీకు తెలుసా? అది ఎలా చేయాలంటే ఇలాగే, మీ చేతుల్ని తెరవండి. దేవుడి నుంచి వచ్చినది మీ చేతుల్లో గాని ఉంటే మీ చెయ్యి దాని చుట్టూ గట్టిగా మూసుకుని ఉంటుంది. దాన్ని మీరు కొంచెం సమయం పట్టుకుని ఉండగలరు. అయితే దేవుడు ఇంకెప్పుడూ మీ చేతిలో ఏమీ పెట్టలేడు, ఎందుకంటే మీ వద్ద ముందే ఉన్నదానితో చేతిని మోసి ఉంచారు. అయితే మీ చేతిని తెరిచినప్పుడు ఆయన మీ చేతిని తీసుకుని ఏదైనా ఆయన కోరుకున్నది మనం ఈ కథలో చూడబోతున్నాం. ఆయన దాన్ని ఆయన కోరుకున్నదనని తిరిగి పెడతాడు. తెరిచి ఉన్న చేతి క్రైస్తత్వమును గురించి మనం పాఠాన్ని నేర్చుకుంటూ ఉండగా ఒక ప్రశ్న వస్తుంది. మనం ఈ రోజున దైవజనులుగా మన సంపదలను పొందడానికి, దేవుని నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ విధురాలు నేర్చుకున్న పాఠం అదే. భవిష్యత్తు కొరకు ఎలా సిద్ధపడాలన్నదే ఆమె నేర్చుకుంటున్నది. ఆమె ఇవ్వడానికి ముందు ఆ విధవరాలు మరణించడానికి సిద్ధపడింది. ఆమె భవిష్యత్తు ఎంతో నిరాశతో కూడి ఉన్నది. అయితే తనని తాను దేవుని హస్తాల్లో పెట్టినప్పుడు ఆమె భవిష్యత్తుని ఆయన చూసుకున్నాడు. మనం ఆమెను వదిలినప్పుడు ఆమె ప్యాంట్రీ విస్తరించింది. దేవుణ్ణి నమ్మడంతో భవిష్యత్తు కొరకు సిద్ధపడ్డం ఆమె నేర్చుకుంది. ఈరోజు భవిష్యత్తును గురించి చింతిస్తూ ఎంతోమంది ప్రజలు జబ్బుపడ్డం చూస్తూ ఉంటాను. ఏం జరగబోతుంది? నా వనరులకు ఏం జరగబోతోంది? నా 401k అవన్నీ ఏమవుతాయి అని. అయితే ఈమె దేవుణ్ణి నమ్మింది. మనం సంపదల్ని పొందడం నేర్చుకోవాలి, భవిష్యత్తు కొరకు సిద్ధపడడం నేర్చుకోవాలి, దేవుణ్ణి ముందుంచడం నేర్చుకుంటాము. ఏలియా ఈ స్త్రీ పట్ల నిజంగా కఠినంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ముందుగా చదివినప్పుడు సీన్స్ వెనుక గాని అధ్యయనం చేయకుంటే అనుకుంటారు ఏమనో తెలుసా, అతడు దయగల ప్రవక్త కాడు అని. అయితే ఆ స్త్రీకి అతడు దేవుని యొక్క స్వరము, అతడు దేవుని ప్రవక్త, అతడు ఆమెతో అంటున్నాడు, నువ్వు నీ జీవితంలోకి దేవుణ్ణి ముందుంచాలి అని. ముందుగా వెళ్ళి ఒక రొట్టె ముక్కను తీసుకురా అని చెప్పాడు. ఆమె అలాగే చేసిందని వచనం చెబుతోంది. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేసెను. 15వ వచనం. కొండ మీద చేసిన ప్రసంగం సమయంలో యేసు ఈ చిన్న కథను, ఈ మాటలతో ఆ సందేశపు సారాంశాన్ని యేసు చెప్తాడు. ఆయన అన్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఈ విధవరాలు దేవుణ్ణి ముందు ఉంచింది. ఇప్పుడు మన కొరకు తర్వాతి ప్రశ్న, దేవుణ్ణి ముందు ఉంచడం మనం నేర్చుకున్నామా? కొన్నిసార్లు అది నేర్చుకోవడానికి జీవితకాలం పడుతుంది. అయితే ఎన్నడైనా మీరు కొంచెం కాలం వరకైనా అలా చేసుంటే మీరు ఆ ఆనందాన్ని, దేవుణ్ణి ముందుంచడంలోని సాహసాన్ని అనుభవించి ఉంటారు. అలాగే మిమ్మల్ని ఆయన కేర్ తీసుకుని ఉంటాడని నమ్మితే ఆయన ఎల్లప్పుడూ కూడా చూసుకుంటాడు. తరువాత మనకు బదులుగా దేవుణ్ణి కార్యం చేయనివ్వడం నేర్చుకోవాలి. ఆయన వాగ్దానం ఇదే, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఆ విధవరాలి విధేయత ఇలా చెప్పబడింది. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఇక వాగ్దానము చివరగా నెరవేర్చబడ్డం 16వ వచనంలో ఉంది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమె విధేయత ఫలితము కరెక్ట్గా దేవుడు ఎలా ఉంటుందని చెప్పాడో అలాగే ఉంది. మొదటి రాజులు 17 మనకు ఈ స్త్రీ విశ్వాసపు ప్రతిఫలము స్ఫూర్తినిస్తుందని తెలుసుకుంది అని బోధిస్తుంది. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దీని గురించి మీరు ఒక్క నిమిషం ఆలోచించాలనుకుంటున్నాను. ఇక్కడ పైన చూడండి, దీన్ని మీరు మిస్ చేయకూడదు. ఏలియా ఆ స్త్రీకి కేవలం దేవుడి నుంచి ఒక చిన్నదైన వాగ్దానమును ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, 14వ వచనం. ఆ ఒకటి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేది కరువు సమాప్తమయ్యేంత వరకు 2 ఏళ్లు గడిచేలా చేస్తుంది. మీకు తెలుసా, బైబిల్ మొత్తంలోని 31,173 వచనాలు ఉన్నాయి అని? ఆ వచనాలన్నిటి యొక్క సారాంశము ఆ స్త్రీ వద్ద ఉన్నది.
నిజానికి ఆ సారాంశమే బైబిల్ యొక్క పూర్తి సారాంశము. దేవుణ్ణి మనం నమ్మినప్పుడు అదేదో పెద్ద ఉపన్యాసంలా ఉండనవసరం లేదు. కేవలం ఓ 2 మాటలైనా చాలు. దేవుడు మాట్లాడి మనం అనుసరించినప్పుడు దేవుడు ఎన్నడూ స్వయంగా ఓవర్ ప్రామిస్ చెయ్యడు. ప్రతి ఉదయం ఈ విధవరాలి ఇంట్లోని ఆనందాన్ని ఊహించగలరా? అంటే ప్రతి ఉదయం ఆమె లేస్తుంది, తన బిడ్డని లేపుతుంది, ఆమె తలుపు తట్టి పిలుస్తుంది, ఏలియా లేచే సమయం అయింది అని. ఆమె వంటింట్లోనికి వెళుతుంది, వెళ్ళి పిండి తొట్టె మూతను తీయగానే అందులో కింద కొద్దిగా పిండి ఉంటుంది. అప్పుడు ఆమె దాన్ని గీకి తీస్తుంది. తరువాత ఆమె నూనె బుడ్డి మూతను తెరచి చూడగా బుడ్డిలో అడుగున కొంచెం నూనె ఉంటుంది. ఆ రోజుకి కావలసింది వండుకోవడానికి ఆమె వండుతుంది. తర్వాత ఏలియా అక్కడికి రాగా అడుగుతుంది, ఏలియా ఈ ఉదయం మాతో కలిసి డివోషన్స్ చేస్తావని. ఇది బైబిల్లో లేదు, నేను ఊహిస్తున్నాను అంతే. దేవుని వాక్యం నుంచి మాకు బోధిస్తావా? 2 ఏళ్ల పాటు ఆ ఇంటిలో ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించుకోగలరా? ఆ రోజుకి మాత్రం సరిపోయేంతగా. అందరం కలిసి ఉన్న ఈ కొన్ని నిమిషాల్లో మనం మన గమనాన్ని ఏలియా మరియు ఆ విధవరాలి కథ మీద ఫోకస్ చేశాం. మనం చూస్తుంటే ఆ కథలో వాళ్లే మెయిన్ క్యారెక్టర్స్ అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే 3వ పాత్ర కూడా ఉంది. నిజంగా ఆయనే ఆ కథలో నిజమైన నాయకుడు. ఆ పాత్ర అవును నిజమే, పరలోకపు దేవుడే. కనుక ఈ కథలో దేవుని గురించి మనం ఏం తెలుసుకున్నామో మీకు చెప్తాను. మనం ముందుకు వెళ్తుండగా మనకు సహాయపడే విషయాలను. ముందుగా దేవుడు క్రమానికి 2 వైపులా క్రియ చేస్తాడని తెలుసుకున్నాం. దీని గురించి ఆలోచించండి. అపోస్తలుల కార్యంలో అతని బోధనలో వేలాది మంది ప్రజలు క్రీస్తు వద్దకు రావడం ఫిలిప్పు చూస్తున్నాడు. ఒక రోజున అతని గొప్ప రివైవల్ మధ్యలో దేవుడు ఫిలిప్పు వద్దకు వచ్చి ఇలా అంటాడు, చూడు ఫిలిప్పు, నువ్వు వెళ్ళి ఒక అతనితో మాట్లాడాలనుకుంటున్నాను. మార్గంలో ఉన్నాడు, అతను ఐథియోపి, అతను ఒక రథంలో వెళ్తూ బహుశా బైబిల్ చదవబోతున్నాడని. సమరయ నుండి బయటకు రమ్మని ఫిలిప్పుకి దేవుడు పిలుపునిచ్చినప్పుడు ఆయన ముందే ఐథియోపియుడైన నపుంసకునికి పిలుపునిచ్చాడు. కనుక దేవుడు 2 వైపులా క్రియ చేస్తున్నాడు. ఆయన పంపిన వాళ్ళను చేస్తున్నాడు, స్వీకరించే వాళ్ళను ఆయన క్రియ చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి దేవుడు మీ హృదయంలో ఉంచితే, లేదా మీ విశ్వాసాన్ని ఎవరితోనైనా పంచుకోమని దీనిలో ఖచ్చితంగా ఉండండి. ఇందులో దేవుడు గాని ఉంటే, ఆయనే మీకు మార్గదర్శనం చేస్తుంటే, మీరు మాట్లాడాలని ఆయన కోరుకునే వ్యక్తి మీ హృదయంలోనే ఆయన వర్క్ చేస్తుంటాడు. దేవుడు ఏలియాకు చెప్పాడు, కెరీతు నుంచి బయలుదేరి సారేపతుకు వెళ్ళు అని. ఒకవైపున ఆయన ఏలియా ద్వారా వర్క్ చేస్తూనే అప్పటికే ఆయన మరొక వైపున ఆ విధురాలి ద్వారా వర్క్ చేస్తున్నాడు. విశ్వాసంతో మీరు నడిచినప్పుడు మీరు ఈ అద్భుతమైన క్రమంలోనికి వస్తారు. వీధికి 2 వైపులా దేవుడు వర్క్ చేస్తాడు. నెంబర్ 2, మనల్ని బ్లెస్ చేయడానికి, అలాగే మన చేత ముట్టబడిన వారిని చేయడానికి ఆయన వర్క్ చేస్తాడు. ఏలియాని ఒక పేదరాలైన విధవరాలి వద్దకు అతడు పోషించబడ్డానికి దేవుడు ఎందుకు పంపించాడు? ఎందుకు అంటే దేవుడు ఆమెను ప్రేమించాడు. బైబిల్ ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. బైబిల్ విధవరాళ్లను డైరెక్ట్గా రిఫర్ చేసే 80 స్టేట్మెంట్లున్నాయి. కీర్తనకారుడు చెప్తాడు ఏమనంటే, దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు అని. దేవుడు ఇచ్చే వ్యక్తిని మరియు పొందే వ్యక్తిని ఇద్దరినీ కూడా ఆశీర్వదించాలని అనుకుంటాడు. విధవరాల నుంచి స్వీకరించిన రొట్టె మరియు నీరు వలన ఏలియా ఆశీర్వదించబడ్డాడు. అయితే దేవుని యొక్క గొప్ప ప్రవక్తకు ఆతిథ్యాన్నిచ్చి విధవరాలు కూడా ఆశీర్వదించబడింది. ఈరోజు చరిత్ర అంతటిలోనూ అత్యంత ప్రసిద్ధి చెందిన విధవరాండ్రలో ఆమె ఒకరు. కొత్త నిబంధనలో తనకున్న 2 కాసులు వేసిన స్త్రీలాగా. విశ్వాసంతో జీవించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మిమ్మల్ని ఆశీర్వదించే క్రమంలో ఇతరుల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. తెలుసా, వైధవ్యం చాలా కష్టం. అయితే మీరొక విడో అయినప్పుడు మీరు దేవుని యొక్క విధవరాలు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ మరిచిపోడన్న నిజాన్ని మీరు ఎప్పుడూ మరవకండి. దేవుడు మనల్ని, మన చేత ముట్టబడిన వారిని ఆశీర్వదిస్తాడు. మనం ఇచ్చేదాని నైపుణ్యత మీద దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వర్క్ చేస్తాడు, పరిమాణం మీద కాదు. దేవుని గురించి మనం తెలుసుకున్న 3వ విషయం ఇదే. కొత్త నిబంధనలోని పేదరాలైన విధవరాలు తనకున్న 2 కాసుల్ని ఇచ్చినట్లుగా సారేపతులోని విధవరాలు తనకున్నదంతా ఇచ్చివేస్తుంది. దేవుడు ఆమెను ఘనపరిచాడు. ఆమె వద్ద ఏముంది? ఒక పిడికెడు పిండి తొట్టిలో ఉంది, ఒక బుడ్డిలో కొంచెం నూనె ఉంది. దానిని ఆమె ఏలియాకి ఇచ్చినప్పుడు ఆమె తన చివరి భోజనాన్ని ఇచ్చేస్తున్నాను అని అనుకుంది. ఇప్పుడు ఆమె అంతగా ఇచ్చినందున దేవుడు ఆమెను ఆశీర్వదించలేదు. బహుశా మన ఎకానమీలో 5 పైసలు కూడా ఉండదు. అయితే ఆమె ఇచ్చింది ఎంత అన్నది అక్కడ విషయం కాదు. దానిలోని నైపుణ్యత ఎంత అన్నదే ముఖ్యమైంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందన్నది కాదు, మీ మనస్సులో ఏముందన్న దాని గురించే. ఇది 4వ విషయం దేవుని గురించి నేను తెలుసుకున్నది.
రోజుకి ఒక్కసారి దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి వర్క్ చేస్తాడు. నేను ఈ కథను చదివినప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవా నువ్వు పిండి తొట్టిని నూనె బుడ్డిని ఎందుకు నింపివేయవు అన్నది. బహుశా ఈ ప్రశ్నకు దేవుడు ఒకలా ఇలా జవాబిస్తాడేమో, నేను అలా చేస్తే గనక నువ్వు తొట్టిని నమ్ముతావు నాకు బదులుగా. నువ్వు దానిని నమ్మాలని నేను అనుకోను, నీకు నాలో నమ్మకం ఉండాలి. దేవుడు ఏలియాని వాగు వద్ద ఉంచినప్పుడు కాకోలములను పంపుతాడు. దీన్ని చూడండి, ఉదయాన మరియు సాయంత్రము ఆ రోజుకి ఏలియాకు సరిపోయేంత ఆహారం మాత్రం పంపాడు. రోజుకి ఒక్కసారి అతనికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని గాని నూనెను గాని దేవుడు అతనికి అనుమతించడు. యేసు మనకు ప్రార్థించడం కూడా ఇలాగే నేర్పించాడు. ఎప్పుడు మనం ఇలా ప్రార్థిస్తామో, మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయుము. కనుక క్రమమునకు రెండు వైపులా దేవుడు వర్క్ చేస్తాడు. మనం ఇతరుల్ని బ్లెస్ చేయగలిగేలా మనల్ని బ్లెస్ చేయడానికి వర్క్ చేస్తాడు. పరిమాణం మీద కాకుండా నైపుణ్యత మీద వర్క్ చేస్తాడు. రోజుకి ఒక్కసారి బ్లెస్ చేయడానికి ఆయన వర్క్ చేస్తాడు. బైబిల్ చెప్తుంది, ఏలియాను సారేపతు విధవరాలు చేర్చుకున్నప్పుడు ప్రభావంగా ఆమె యేసుక్రీస్తుని చేరుకున్నది అని. మీరనవచ్చు, అది ఎక్కడ ఉందని. మత్తయి 10:40 చెప్తుంది, మిమ్మును చేర్చుకొనువాడు అపోస్తలులను గురించి నన్ను చేర్చుకొనును. తర్వాత వచనం ఈ విధంగా చెప్తోంది, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. విశ్వాసముతో యేసును స్వీకరించిన ప్రతి ఒక్కరికి అదే ప్రతిఫలము ఉంటుంది. యేసు మన లోకములోనికి క్షమాపణ మరియు పరలోకపు వాగ్దానముతో వచ్చాడు. ఆయన్ని స్వీకరించినప్పుడు ఏమవుతుందో చెప్పగలరా? క్షమాపణను మరియు పరలోకపు వాగ్దానమును పొందుతాము. మీరిది ఎన్నడూ చేయకుంటే మీకు ఏలియా బోధకుడిగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరనవచ్చు, చూడండి పాస్టర్ జెరెమియా, నిజంగా నాకు ఈ విషయాలన్నీ అర్థం కావు అని. నా జీవితంలోని ప్రశ్నలన్నిటికీ నాకు జవాబులున్నాయా అన్నది నాకు తెలీదు. నేను చాలామందికి ఏం చెప్పానో మీకు చెప్పాలని ఉంది. మీ ప్రశ్నలన్నిటికీ జవాబు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఎన్నడూ క్రైస్తవులు కాలేరు. యేసు చెప్పిన దానిలో మీ విశ్వాసాన్ని అభ్యసించడంతో క్రైస్తవులు అవ్వగలరు. యేసు చెప్పింది ఏమిటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. నా ద్వారా కాకుండా ఎవరు తండ్రి వద్దకు రాలేరు అని. ఆ ఒక్కటి, కేవలం ఆ ఒక్కటి దేవుని వాక్యంలోని ఆ ఒక్క వచనంలో వేలాది మంది ప్రజలు తమ నమ్మకాన్ని పెట్టి వాళ్ళు క్రైస్తవులయ్యారు. దేవుడు చెప్పిన దానిలో మీ నమ్మకాన్ని పెట్టే సమయం ఇది కాదంటారా? ఈరోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం. మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తాపపడండి. యేసుక్రీస్తుని మీ ప్రభువు రక్షకుడిగా అవ్వమని అడగండి. ఈరోజు మీరు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను. మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. జీవిత మలుపు కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను.